కొండవీడు మసీదు దర్గా పునర్నిర్మాణం కొండవీడు పూర్వ వైభవానికి దోహదం చేస్తోంది. వచ్చే కొండవీడు ఉత్సవాల నాటికి నిర్మాణం పూర్తి చేయాలి. 100 కోట్లతో కొండవీడు అభివృద్ధి ప్రణాళిక సిద్ధమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు. కొండవీడు మార్గాన్ని జాతీయ రహదారికి అనుసంధానించే రోడ్డు నిర్మాణానికి త్వరలోని పాలనా అనుమతులు వస్తాయి. కొండవీడు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ, చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశమైన కొండవీడు వైభవాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. చౌడవరం నుంచి కొండవీడు మీదుగా ఫిరంగపురం వరకు విశాలమైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ మార్గానికి సంబంధించిన అనుమతులు 2 నెలల్లో మంజూరు అవుతాయి. పర్యాటక అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్నందునే కొండవీడు కోట అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. దీనికి మీర్ ఖాన్ గారు ముందుకు వచ్చినందుకు గట్టిగా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దక్కన్ టెరైన్ ఇంజనీరింగ్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరులో ఉండి ఇది మరి చరిత్రని ఒకసారి ఈ తరానికి కూడా గుర్తు చేస్తున్నారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వం డబ్బులు లేకుండా ప్రైవేటుగా మీర్ ఖాన్ గారి సహకారంతో ఇమ్రాన్ గారు ముందుకెళ్తున్నారు. అంతేనా ఇమ్రాన్? కాబట్టి మన మీర్ ఖాన్ గారిని గట్టిగా అభినందనలు మరొకసారి కూడా తెలియజేస్తారు. ఆ విధంగా దీన్ని పెద్ద ఎత్తున చేయటం, నేను కూడా కొండవీడు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులకు పంపించాం. డిపిఆర్ తయారు చేసి దీనికి కూడా ఎంత మేరకు ప్రభుత్వం నుంచి అవకాశం ఉంటే కూడా నెక్స్ట్ టైం మన ఫరూక్ గారిని పిలుస్తాం కొండవీడు ఉత్సవాలకి. మన పిల్లల ఈసారి ఫరూక్ గారిని, మన అజీజ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ని, వారందరినీ కూడా పిలుస్తాం. ఈసారి నెక్స్ట్ వస్తారు. ఈ 100 కోట్ల శంకుస్థాపన దానికి వస్తారు. ఒకసారి వచ్చారు ఓపెనింగ్ కి. ఆ విధంగా ఈ కొండవీడు చౌడవరం నుంచి కొండవీడు మీదుగా ఫిరంగపురం రోడ్డు కూడా శాంక్షన్ కాబోతా ఉంది. నేషనల్ హైవే 2 నేషనల్ హైవేలని కొండవీడు ద్వారా కలపబోతున్నాం. కొండవీడుకు టన్నులు వేసి 5 కిలోమీటర్లు చౌడవరం ఎన్హెచ్ ప్రాసెస్ లో ఉంది. మోస్ట్లీ ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ శాంక్షన్ రాబోతా ఉంది. సీరియస్ గా ఫాలోఅప్ చేస్తున్నాం. కొండవీడు చరిత్రని ఈ తరానికి తెలియజేయాలి. కొండవీడు హెరిటేజ్ ని కాపాడాలని. కొండవీడు యొక్క చరిత్ర సిఆర్డిఏలో ఉంది. ఇది అమరావతి రాజధానిలో ఉన్న ఏకైక టూరిజం ప్లేస్ కొండవీడు హెరిటేజ్.